Friends, I am Srinivas back with a new lesson. వాయిస్ అంటే వాయిస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అయితే వాయిస్లో క్వశ్చన్స్ని ఎలా చేంజ్ చేయాలి, WHO హూ అనే మాటతో స్టార్ట్ అయ్యేటువంటి క్వశ్చన్స్ ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకున్నాం, ఎలా ఆన్సర్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు జనరల్గా క్వశ్చన్స్ ఎలా చేయాలి, ఇక్కడ ఒక 6 క్వశ్చన్స్ ఇచ్చాం, వీటికి ఆన్సర్ ఎలా చేయాలి. వాయిస్ అనగానే యాజ్ యూజువల్గా మీకు చెప్పాను B+V3. ప్యాసివ్ వాయిస్ ఎలా ఉంటుంది, B+V3గా ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ B+V3. బీ ఫామ్ ఇక్కడ చెప్పుకున్నాం, బీ, యామ్, ఈస్, ఆర్, వాజ్, వర్, బీన్. ఫస్ట్ ఫామ్ బీ ఫార్మ్స్ బీ, యామ్, ఈజ్, ఆర్ ఇవన్నీ ఒకటే. సెకండ్ ఫామ్ బీ ఫార్మ్స్ వాజ్, వర్ ఈ రెండు ఒకటే. థర్డ్ ఫామ్ బీ ఫార్మ్స్ బీన్ ఓకే. B+ing బీయింగ్. ఇక ఐ, వి, యు, దే వస్తే హ్యావ్ వస్తుంది, హీ, షీ, ఇట్, రామ వస్తే హ్యావ్ వస్తుంది. ఈ రూల్స్ మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ది వెరీ ఫస్ట్ సెంటెన్స్ హియర్, వై డిడ్ యూ కాల్ మీ, నీవు నన్ను ఎందుకు పిలిచావు, వై డిడ్ యూ కాల్ మీ. చూడండి ఇక్కడ ఈ సెంటెన్స్, వై డిడ్ యూ కాల్ మీ. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వర్డ్ ఉంది, ఈ క్వశ్చన్ వర్డ్ దించేయాలి. వై, వై దించేసాం. వై డిడ్ యూ కాల్ మీ, నీవు నన్ను ఎందుకు పిలిచావు. ఇక్కడ సబ్జెక్ట్ యూ, ఆబ్జెక్ట్ మీ. సో ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకురావాలి. ఓకే, దానికంటే ముందు did+V1, ఇక్కడ వెర్బు did+V1. ఒకటి గుర్తుపెట్టుకోండి, did+V1 అంటే V2 అని అర్థం. did+V1 అంటే V2. did+V1 is equal to V2. ఓకే, సో ఇక్కడ V2, did+V1 V2 అయినప్పుడు మనకి ఇక్కడ ఎలా మారుతుంది, క్రియ రెండో రూపం ఉంటే రెండో రూపం బీ ఫామ్ వస్తుంది. క్రియ రెండో రూపం ఉంటే రెండో రూపం బీ ఫామ్. రెండో రూపం బీ ఫామ్ ఏంటి, ఇక్కడ వాజ్, వర్. సో ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి, వాజ్, వాజా, వర్రా, అయి ఉంది కాబట్టి వాజ్, వై వాజ్, ఎస్ వై వాజ్. ఆబ్జెక్ట్ ఐ ఓకే, వై వాజ్ ఐ. కాళ్ళకి మూడో రూపం కాల్డ్, బై ప్రిపోజిషన్ యు. అయిపోయింది ఆన్సర్. వై వాజ్ ఐ కాల్డ్ బై యూ, దీని ఆన్సర్ అది. did+V1 V2, అలానే does+V1 V1+S, అలాగే do+V1 V1. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, did+V1 V2, does+V1 V1+S, do+V1 V1. ఇది మైండ్లో ఫిక్స్ అవ్వాలి. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఇక్కడ డిడ్ యూ వాచ్ ది మూవీ, నీవు మూవీ చూసావా. డిడ్ యూ వాచ్ ది మూవీ, యూ సబ్జెక్ట్, డూయర్ ఆఫ్ ది యాక్షన్, రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ మూవీ. సో మూవీని తీసుకుని రావాలి. ఇక్కడ ఏమైనా క్వశ్చన్ వర్డ్ ఉందా, లేదు. సో ఇక్కడ did+V1 అంటే ఏమనుకున్నామంటే did+V1 is equal to V2. did+V1 V2 అయినప్పుడు V2 బీ ఫామ్ రావాలి. వజా, వర్రా, వజా, వర్రా. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది, మూవీ ఉన్నప్పుడు వజ్ రావాలా, వర్ రావాలా, వజ్ రావాలి. సో వాజ్ ది మూవీ, వాజ్ ది మూవీ. ఓకే, వాజ్ ది మూవీ. తర్వాత మెయిన్ వెర్బ్ వాచ్, థర్డ్ ఫామ్ ఏంటి, వాచ్డ్. వాజ్ ది మూవీ వాచ్డ్ బై యుఏ. క్వశ్చన్ మార్క్. అయిపోయింది ఆన్సర్.
సో చూడండి ఎంత ఈజీగా ఉందో. హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఇది మైండ్లో ఫిక్స్ అవ్వాలి. V2 వచ్చినప్పుడు వర్జా వర్రా, V2 హెల్పింగ్ వెర్బ్ రావాలి, అంటే బీ ఫామ్ వెర్బ్. అలానే వేర్ డస్ హీ బై వెజిటబుల్స్, అతడు ఎక్కడ కూరగాయలు కొంటాడు. వేర్ డస్ హీ బై వెజిటబుల్స్, వేర్ డస్ హీ బై వెజిటబుల్స్. క్వశ్చన్ వర్డ్ ఉంది, వేర్ వేర్ తీసేస్తాం. వేర్ డస్ బై వెర్బ్, డస్ ప్లస్ V1, డస్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ ఎస్, V1 ప్లస్ ఎస్ అంటే V1, అంటే వెర్బ్ V1లో ఉంది, అంటే V1 బీ ఫామ్ రావాలి. బీ, యామ్, ఈజ్, ఆర్, వీటిలో ఏదో ఒకటి రావాలి. బీనా, యామా, ఈజా, ఆర్. బీ, యామ్, ఈజ్, ఆర్లో ఏదో ఒకటి రావాలి. సో ఇక్కడ వెజిటబుల్స్ ఉందంటే బీ వస్తుందా, యామ్ వస్తుందా, ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా. సో ఆర్. ఓకే, వేర్ ఆర్. ఆబ్జెక్ట్ ఏంటి, వెజిటబుల్స్, వెజిటబుల్స్. వెజిటబుల్స్. బైకి థర్డ్ ఫార్మ్ బాట్, బై హీకి హిమ్. వేర్ ఆర్ వెజిటబుల్స్ బాట్ బై హిమ్, వెజిటబుల్స్ అతని చేత ఎక్కడ కొనబడతాయి. ఓకే, ఇక నెక్స్ట్, వై డూ దే ప్యాంపర్ చిల్డ్రన్. ప్యాంపర్ అంటే గారాబం చేయడం, ఎక్కువగా టీటీపీటీ బాగా కుక్కి, బాగా మేబీ పిల్లల్ని మన మాట వినకుండా చేసుకోవటాన్ని ప్యాంపర్ అంటారు. సో వై డూ దే ప్యాంపర్ చిల్డ్రన్. వై క్వశ్చన్ వర్డ్ దించేయాలి. డూ ప్యాంపర్ వెర్బ్. డూ ప్యాంపర్ అంటే డూ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు V1. డూ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు V1. సో V1 వస్తే V1 బీ ఫామ్. V1 బీ ఫామ్ ఏంటండి, బీ, యామ్, ఈజ్, ఆర్. బీ రావాలా, యామ్ రావాలా, ఈజ్ రావాలా, ఆర్ రావాలా. ఇక్కడ చిల్డ్రన్, చిల్డ్రన్ అనేది ప్లూరల్ నెంబర్ కదా, బహువచనం. సో వై ఆర్ చిల్డ్రన్. ప్యాంపర్ థర్డ్ ఫార్మ్, ప్యాంపర్డ్. బై దెమ్. దే కాస్త ఎలా మారుతుంది, దే దెమ్గా మారుతుంది. వై ఆర్ చిల్డ్రన్ ప్యాంపర్డ్ బై దెమ్. వాళ్ళ చేత పిల్లలు ఎందుకు గారాబం చేయబడుతున్నారు. అది ఇంకా చూడండి, డైలీ యాక్షన్ కిందది. ఈజ్ హీ డూయింగ్ హోంవర్క్, అతడు హోంవర్క్ చేస్తున్నాడా, కంటిన్యూస్ టెన్స్లో చెప్పారు. ఈజ్ డూయింగ్, ఇక్కడ వెర్బు ఈజ్ డూయింగ్. ఓకే, ఈజ్ డూయింగ్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, హీ. ఈజ్ హీ డూయింగ్ హోంవర్క్, ఆబ్జెక్ట్ హోంవర్క్. ఆబ్జెక్ట్ ఏంటండి, హోంవర్క్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈజ్ హీ డూయింగ్ హోంవర్క్, ఇది ప్రజెంట్లో ఉన్నది వెర్బ్. ప్రజెంట్లో ఉన్నది కాబట్టి ప్రజెంట్ బీ ఫామ్, బీ, యామ్, ఈజ్, ఆర్. హోంవర్క్ అనేది సింగులరే కాబట్టి ఈజ్ వస్తుంది. సో ఈ ఈజ్ హోంవర్క్. మెయిన్ వెర్బ్ ఎలా ఉంది, V1 ప్లస్ సింగ్ లాగా ఉంది. అంటే V1 ప్లస్ సింగ్ బీ ఫామ్ ఏంటి ఇక్కడ, బీ ప్లస్ ఇంగ్, బీయింగ్, బీయింగ్ రావాలి. సో ఈజ్ హోంవర్క్ బీయింగ్. మెయిన్ వెర్బ్ ఏంటంటే ఇక్కడ డూయింగ్, అంటే డూ. డూకి థర్డ్ ఫామ్ ఏంటి, డన్. బై హిమ్. ఈజ్ హోంవర్క్ బీయింగ్ డన్ బై హిమ్, అతడి చేత హోంవర్క్ చేయబడుతుందా, దట్స్ ఆల్. ఇక తర్వాత, వై హ్యాజంట్ షీ టేకెన్ బ్రేక్ఫాస్ట్. ఆమె ఎందుకు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ తినలేదు. వై హ్యాజంట్ షీ టేకెన్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ చూడండి, వైఏ క్వశ్చన్ వర్డ్. వై hasn't taken, ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఇచ్చాడు.
నాట్ హ్యాజంట్. సో ఇక్కడ అంటే హ్యాజంట్ అంటే హ్యాజ్ నాట్ టేకెన్ మెయిన్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్, హ్యాజంట్ టేకెన్. ఇప్పుడు హ్యాజ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చినప్పుడు హ్యావ్ రావాలా హ్యాజ్ రావాలా? హ్యాజ్. ఈ హ్యాజ్ ఇక్కడ దించేయచ్చు. నెగిటివ్ కాబట్టి ఈ నెగిటివ్ ఉంటుంది, హ్యాజంట్. వై హ్యాజంట్? Why hasn't breakfast? Why hasn't breakfast? చూడండి ఇక్కడ V3 క్రియ మూడో రూపం. క్రియ మూడో రూపం ఉంటే బీ ఫామ్ క్రియ మూడో రూపం రావాలా వద్దా? బీ ఫామ్ 3 ఏంటి? V3 బీన్. ఏంటండి? బీన్. సో why hasn't breakfast been taken by her? She her కావాలి. Taken by her. Why hasn't breakfast been taken by her? Why hasn't. బ్రేక్ఫాస్ట్ అన్న షీ అన్న ఒకటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజంట్ చేసాం. హ్యావెంట్ అవసరం లేదు. ఇక్కడ టేకెన్ మెయిన్ వెర్బ్ థర్డ్ ఫామ్ లో ఉంది కాబట్టి వై హ్యాజంట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత బీన్ పెట్టాం, థర్డ్ ఫామ్ లో ఉంది కాబట్టి టేకెన్ బై షీ కాబట్టి హర్ అయిపోయింది. సో మీకు క్లియర్ అర్థమైంది.